హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిక ట్రూత్స్. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. వారాహి అమ్మవారు చాలా మహిమగలది. ఇంత శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది. లలితాదేవి నుంచి వారాహిదేవి ఉద్భవించింది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు, ఇల్లు కట్టాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు, ఇంట్లో డబ్బు సమస్యలున్నా, ఇలా మీకున్న ఎలాంటి సమస్యలున్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది. 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది. ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మని ఒకసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6-9 లోపు చేసుకోవాలి. మీ ఇంట్లో అమ్మవారి పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి, లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది. వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు కూడా చేయవచ్చు. ఈ వారాహి నవరాత్రులు జూలై 6వ తేదీన ప్రారంభమై 15వ తేదీన ముగుస్తాయి. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారి పూజను చేసుకోండి. మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి. కలకలలాడుతున్న గుమ్మంను చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి. అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి. ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదళ ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి. మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి. బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి. పూజలో బెల్లం పానకంని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది. అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి. అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ముత్తైదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా వస్త్రాన్ని ఇవ్వచ్చు. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి. ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య అనేది మాత్రం తొలగిపోతుంది. అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ పెట్టుకోవాలి. ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి. నవరాత్రులు అయ్యేంత వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒకరోజు పూజ చేసినా సరే 9 రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు. ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు
మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలనే సందేహం మీకు రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి. ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పూర్వం హిరణ్యక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే ఈ వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్ని వారాహి అమ్మవారు అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.